అదే అంటున్నాను. శివుడు లంజా కొడుకు, కృష్ణుడు లంజా కొడుకు, దేవుడు లంజా కొడుకులు అంటే మీరు ఊరుకుంటారా? నేను ఈ విధంగా ఊరుకుంటారా? నిరూపించాలి బాబు. చెప్తున్నాను. అయ్యా బాబు, మీరు నమ్మే దేవుళ్ళందరూ లంజా కొడుకులు అని నేను అంటే అండి. అదే కాబట్టి అనకుండా నిరూపించాలి. నేను ఇప్పటికీ మాటలు, మీరు మాట్లాడే మాటలు నేను యూట్యూబ్ లో పెడతాను, ప్రజలు చూస్తారు. ఓ క్రైస్తవుడా, ఒక్క మాట ఇని క్రైస్తవుడా, హిందువుడా, ఓ హిందూ మతస్థుడా, చెప్తున్నాను. మేరీ అనే ఆమె పరిశుద్ధాత్మ మొగుడుతో కడుపు చేయించుకు పరిశుద్ధాత్మ గర్భం చేయించి అదే అంటున్నానండి. నిరూపించగలిగితే చేసుకోండి. 10 లక్షలు నేను మీ గ్రంథాన్ని, మీ మతాన్ని స్వీకరిస్తాను. నేను మీ మతాన్ని అంగీకరిస్తాను. డిబేట్ అంటే బాబు దీనికి మీరు సోది మాటలద్దు బాబు. నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను. 10 లక్షల రూపాయలు పెడతా నీ దగ్గర. నేను మతాన్ని స్వీకరిస్తాను, 10 లక్షల రూపాయలు ఇస్తాను. సరే ఇవన్నీ వదిలే కానీ మేరీ ఎవరి వల్ల గర్భవతి అయింది? ఈ పనికి మాలిన మాటలు అన్నద్దు. శివుడు ఎవరి నోట్లో పెట్టిండు, కృష్ణుడు ఎంతమంది అన్ని పబ్లిక్ లో మాట్లాడుకోవచ్చు, పబ్లిక్ లో మాట్లాడుకోవచ్చు. సార్ ఎందుకు భయపడుతున్నారండి? ఇస్తాను 10 లక్షల రూపాయలు. ముందు 1000 రూపాయలు ఫస్ట్, తర్వాత 10 లక్షలు తర్వాత. కానీ అరే బాబు, నేను ఇస్తానని చెప్తున్నాను. డేట్ చెప్పు, డేట్ నేను పట్టుకోలేదు. పబ్లిక్ ఇస్తా, పబ్లిక్ ఇస్తా. ఇయ్యకపోతే పబ్లిక్ యూట్యూబ్ లో నా టైటిల్ కూడా ఇదే, హిందువులకు 10 లక్షల రూపాయలు ఇవ్వకపోతే వాళ్ళ చెప్పులు నేను మెడకేసుకుంటాను టైటిల్ పెట్టింది. యూట్యూబ్ ఛానల్ ఉందా నీకు? అరే ఉందిరా బాబు. నాకు ఏం పేరు యూట్యూబ్? నీకు యూట్యూబ్ ఛానల్ కావాలా? ఇప్పుడు మనం మాట్లాడుకునే సత్యం కావాలా? మేరీ మొగుడు ఎవరో కావాలి నాకు. నీకు మేరీ మొగుడేవాడంటే విష్ణువు ఎవరితో పడుకున్నారో కావాలి నాకు. శివుడు ఈ గ్రంథాలన్నీ పట్టుకొస్తా. అంటే విష్ణు బాధపడతారు. మీ దగ్గర సబ్జెక్ట్ ఉండదు. మీ దగ్గర ఒక భూత పురాణం తప్ప సబ్జెక్ట్ ఉండదు. బాబు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీ గ్రంథాలను చదువుదాం, మా గ్రంథాలను చదువుదాం. అరే లంజా కొడుకు చెప్పేది ఫస్ట్. అరే లంజా కొడుకు జ్ఞానం ఉన్నది. నా దేవుడు నీకంతా పూతు పురాణం నాకు తెలుసు. నేర్పించండు. నీకు క్రైస్తవుడిగా మారవు నువ్వు. ఇంకిత జ్ఞానం ఉంటే లంజాడు. అరే లంజా కొడుక నేనంటే నువ్వు బాధపడతావు. అదేరా నేను అంటాను. ఇప్పుడు లలిత గారు లంజా కొడుకు, లంజా కొడుకు, మీ గ్రంథాలో లంజా కొడుకులు, మీ గ్రంథాలో బూతు లంజాలు ఉంటారు. చాలా బైబిల్లో కరెక్ట్. నేను ఆధారం లేకుండా అనకూడదురా. కరెక్ట్ ఆధారం లేకుండా అనకూడదు. ఆధారాలు ఉన్నాయి
ఉన్నాయా భయ్? నేను ఏమున్నాయిరా? 10 లక్షలు ఇస్తా, అరే నువ్వు మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 వచనం తీరా అని ఇందాక అన్నాను. నిన్ను మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 వచనం తీరా అంటే నువ్వు ఇంతమంది గ్రంథాలలో సత్యం లేదా, నిజం లేదా? మరి ఎందుకు భయపడుతున్నావు? 10 లక్షలు పబ్లిక్ ఇస్తానంటున్నా, 10 లక్షలు పబ్లిక్ ఇస్తా, నీ లక్షలు స్వీకరిస్తా నేను. అరే 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 నువ్వు మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 వచనం తీరా అన్నా ఇందాక. మాట్లాడుకున్నావు రా భయ్, మాట్లాడుకో, ఫైనల్ చేయి. ఇప్పుడు నీకు భయమారా? ఎక్కడికి ఇప్పుడు నీకు భయమా నీకు? అరే నువ్వు అవన్నీ మాట్లాడుతున్నావు, ఇప్పుడు సూపర్ గా మాట్లాడుకుందాం, ఎక్కడ మాట్లాడుకుందాం, ఎప్పుడు మాట్లాడుకుందాం. నేను బాబు నువ్వు అలా మాట్లాడి అలసిపోతున్నావు కానీ ఏ తండ్రి పేరు అలసిపోవట్లేదు, చెప్పు. మాట్లాడిన కొద్ది ఊపొస్తుంది. ఏసు తండ్రి పేరు చెప్పు బాబు. బాబు ఏసు తండ్రి పేరేంటి? నీ బూతు బాబు ఏసు తండ్రి పేరయ్యా? ఏసు తండ్రి పేరేంటి? 10 లక్షలు ఇస్తా, బాబు ఏసు తండ్రి పేరయ్యా? నీ మతాన్ని స్వీకరిస్తా నేను. అయ్యా ఏసు తండ్రి పేరయ్యా? అరే నీ అవన్నీ అవన్నీ మాట్లాడుకున్నావు భయ్, అవన్నీ అన్ని మాట్లాడుకున్నావు. బాబు యేసు తండ్రి ప్లీజ్ బాబు, ప్లీజ్ బాబు, సబ్జెక్ట్ బాబు ప్లీజ్ బాబు, అట్లా సబ్జెక్ట్ లేదా? ఏ తండ్రి పేరు చెప్పు బాబు. అన్ని చెప్తా, పబ్లిక్ ప్రతిదీ చెప్తా. బాబు దానికి నువ్వు చెప్పు, నేను చెప్తా. చెప్పకపోతే నేను గోపి గారు విష్ణు భార్య పేరు లక్ష్మీదేవి. నేను చెప్తున్నాను యేసు తండ్రి పేరు చెప్తున్నాను. నేను చెప్తా, నేను చెప్పాలంటే విష్ణు భార్య పేరు లక్ష్మీదేవి. స్టేట్మెంట్ నేనేమంటున్నాను నేను పబ్లిక్ లోకి వెళ్దాం. నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు నేను జవాబు చెప్తాను. నువ్వు జవాబు చెప్పు. తప్పైతే స్వర్గానికి మతాన్ని స్వీకరిస్తా. సరే సేకరించలే కానీ బాబు ఏ తండ్రి పేరు చెప్పయ్యా? నీకు గుద్దల దమ్ముంటే ఏ తండ్రి పేరు చెప్పయ్యా? నీ గ్రంథాలు గుద్దల దమ్ముంటే ఏ తండ్రి పేరు చెప్పు. మేరీ మొగుడు పేరు చెప్పు. అరే గదే సబ్జెక్ట్ లేనాడు. మేరీ మొగుడు పేరు చెప్పు. మేరీకి మొగుడు విష్ణు, లక్ష్మీదేవి భర్త పేరు లక్ష్మీదేవి భర్త పేరు విష్ణువు, పార్వతీదేవి భర్త పేరు శివుడు, సరస్వతి భర్త పేరు బ్రహ్మ. నేను పెడతా యూట్యూబ్ లో. మేరీ మొగుడు పేరు ఏంటి? పబ్లిక్ కూడా వింటారు. మేరీ మొగుడు పేరు ఏంటి? డేట్ చెప్పు. నువ్వు అడిగే బాబు మేరీ మొగుడు పేరు చెప్పు బాబు. ఏ తండ్రి పేరు చెప్పు. ఇదేమొద్దు నాకు. అరే బాబు నీకు మైండ్ పనిచేస్తుందా భయ్? పనిచేస్తున్నా మేరీ మొగుడు పేరు అడుగుతున్నాను. నేను నీకు మైండ్ పనిచేస్తుందా? నువ్వు చదువుకున్నావా కనీసం? బాబు మేరీ మొగుడు పేరు చెప్పు బాబు. చెప్తున్నా మేరీ మొగుడు పేరు ఏంటి? చెప్తాను కూడా. మేరీ మొగుడు పేరు ఏంటయ్యా? నీ దగ్గర సబ్జెక్ట్ లేదురా భయ్. మేరీ మొగుడు పేరు చెప్పంటుంటే నీకు నేర్పించిందే గది. మేరీ గర్భం చేస్తున్నావు, పెళ్లి చేసుకున్నావు పట్టుకొని నేను వస్తా. నువ్వు బాబు ఏం మాట్లాడుతున్నావు? పిచ్చోళ్ళలాగా అరుచుకుంటున్నావు తప్పితే తప్పనిపిస్తుంది. నేను ఒకటే ప్రశ్న అడిగా, మేరీ మొగుడు పేరు ఏంటో అడిగా. మేరీ మొగుడు లేదు. సరే నాకు వచ్చిన నష్టం లేదు. మేరీ మొగుడు పేరు చెప్పు. బంధువులు ఉన్నారు, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు, బంధువులందరూ ఉన్నారు. హిందువుల ఫ్రెండ్స్ ఉన్నారు. ఇది చూస్తారు. ఇది చూసిన బాబు యేసు తండ్రి పేరేంటి? వంగబెట్టి ఉంచుతారు తుప్పుకోమని. బాబు యేసు తండ్రి పేరయ్యా? అరే అవన్నీ చెప్తారా భయ్? నేను డేట్ చెప్పు. మేరీ మొగుడు పేరు చెప్పు. మేరీ మొగుడు పేరు చెప్పు. నే బతుకు. అరే నీ ఏం మనిషి రా బాబు? చెప్తాను. మేరీ మొగుడు ఎవరు? అరే నేను అవన్నీ చెప్తా. నువ్వు డేట్ చెప్పు. ఎక్కడికి రావాలి? 10 లక్షలు పట్టుకొని ఎక్కడికి రావాలి? నాకు మేరీ మొగుడు పేరు చెప్తే చాలు, నేను ఓడిపోయినట్టు ఒప్పుకుంటా. మేరీ మొగుడు పేరు చెప్తే. హిందువుడు ఓడిపోయిన హిందువుడు టైటిల్ ఇదే. అదేనా మేరీ మొగుడు పేరు ఓడిపోయిన ఒప్పుకున్న హిందువుడు. మేరీ మొగుడు పేరు చెప్పలేకపోతున్నావు. మేరీ మొగుడు పేరు చెప్పలేదు. మేరీ మొగుడు ఎవరా బాబు? బాబు దండం పెడతాను బాబు, ప్లీజ్ బాబు. బాబు బాబు దాంట్లో పెట్టిండో వాళ్ళ పేర్లు చెప్పు. విష్ణు భార్య పేరు లక్ష్మీదేవి. విష్ణు భార్య పేరు లక్ష్మీ. మేరీ మొగుడు పేరు ఏంటి?
నిరూపించరా? సనాతనమైన గ్రంథాలు అవునురా. సనాతనమైన ధర్మం నేర్పింది ఇదే. అరే రమేష్, ఎవరు మీ మొగుడు పేరు మీ ఎందుకు మీ పెట్టారు? మీ మీ అంత ఇంగిత జ్ఞానం మాకు లేదురా భయ్. మీ అంత అజ్ఞానులం కాదు మేము. మీ లెక్కల మీ చెల్లెల బాబు, దగ్గరికి రాము. తండ్రి మీ పేరు అమ్మ చెప్పు దగ్గరికి బాబు. రాము. మీ అక్క దగ్గరికి బాబు, రాము. మీ చెల్లెల చెప్పు. దగ్గరికి రాము. ప్లీజ్ మేము అంతా నీ బాబు, చెల్లెల దగ్గరికి బాబు, రాము. చెప్పు. నీవు మాట్లాడతావు. మీ అమ్మ పది వరకు నువ్వు నమ్మితే ఏ తల్లి పేరు చెప్పు? కాదు ఇంట్లోనే ఎందుకురా బయటికి గుంజేది? నువ్వు మొగలు చెప్పరా? నువ్వు ఏ తండ్రి పేరు ఏ చెప్పరా? తండ్రి పేరు నీతో చెప్పు? డిబేట్ చేస్తున్నావా? చెప్తారా? నువ్వు డేట్ చెప్పురా. ఎక్కడికి రావాలో చెప్పురా. రేపేరా ఎక్కడికి చెప్పురా. అరే రేపు మొగోడు వైజాగ్ రా, హరి జాన్సన్ గారి ఇంటికి రా. నువ్వు మొగోడు కాదని ఇక్కడనే నిరూపిస్తాను. రేపు యూట్యూబ్ లో అందరు చూస్తే ఒరే బాబు, ఏ తండ్రి పేరు చెప్పరా? మొగోడు వారాబాయ్. బాబు, ఏ తండ్రి పేరు చెప్పరా? కానీ నా దేవుడు అది నేర్పలేని పంపించురా. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళని కృష్ణుని దగ్గరికి పంపించండి. కొన్ని వేల మంది ఎంతమంది ఉంచుకుంటాడు వాడికి ఓపిక ఉన్నది. ఏ తండ్రి పేరు చెప్పరా? కృష్ణుడు పంపిరా. చదువుకున్నావురా. జ్ఞానం దగ్గరికి పోయి వారి పెళ్ళని గర్భం నుండి అక్కడ ఏ తండ్రి పేరు ఏంటో చెప్పు. నీ అక్క కూడా ఉంటది. నీ బిడ్డ కూడా మీ నాన్నగారి పేరు చెప్పయ్యా. మీ నాన్నగారి పేరు చెప్పు. ఎవరు? మీ నాన్నగారి పేరు. మా నాన్నగారి పేరు సారయ్య. ఉండండి అసలు మీ నాన్నగారి పేరు సారయ్య. మరి ఏ తండ్రి పేరు? నీ అవ్వ. అది అరే నువ్వు తండ్రి పేరు చెప్పాడు ఏంటో నువ్వు. మీ బూత్ పురాణం యూట్యూబ్ లో చూస్తాను. అరే యేసుక్రీస్తుకు తండ్రి ఎవరు? యేసుక్రీస్తుకు తండ్రి ఎవరు? మరియకు భర్త ఎవరు? నేను చెప్తారా భయ? నువ్వు డేట్ చెప్పు. చెప్పాడు కదా రేపేనని. బాబు మీ నాన్నగారు మీ అమ్మగారి పేరు చెప్పయ్యా. ఎక్కడికి రావాలి బాబు? మీ అమ్మగారి పేరు అయ్యా. ఎక్కడికి రావాలి? మీ అమ్మగారి పేరు బాబు. బాబు ఒక్క నిమిషం మీ అమ్మగారి పేరు చెప్పయ్యా. నీకు సబ్జెక్ట్ లేదురా భయ్. సబ్జెక్ట్ బాబు మా నాన్నగారి పేరు నేను ఒక్కడిని మాట్లాడుతున్నా. సింగిల్ గా మాట్లాడతాను. గుంపులుగా మాట్లాడతాను. సార్ సింగిల్ గా మాట్లాడుతుంది. సరేనయ్యా, నువ్వు సింహానివే. మీ అమ్మ నేను ఒప్పుకున్నా. నువ్వు సింహానివే. 10 మంది మాట్లాడతారు. బాబు నువ్వు సింహానివే. మీ అమ్మ అడవికి సింహానివే ఒప్పుకున్నా. బాబు నువ్వు సింహానివే. మంచివాడిని ఉంటే మాట్లాడకుండా మీ అమ్మ సింహం ఇంటికి వచ్చినా నాకు తెలియదుగా. నువ్వు మాత్రం తీసుకొచ్చి సత్యమైన బైబుల్ మీద రుద్దకు. బాబు మీ నాన్నగారి పేరు చెప్పండి ఒకసారి. సింహం సింగిల్ గా మాట్లాడుతుంది. మీ అమ్మగారు సింహం ఇంటికి వచ్చినా నాకు తెలియదు. నువ్వు సింహానివే ఒప్పుకున్నా నేను. బాబు మీ అమ్మగారు ఇంటికి వచ్చిందా? అరే అన్న తమ్ముడు మీ అమ్మగారు అడవికి వెళ్ళారు. సింహం మీ ఇంటికి వచ్చిందా? మాట్లాడుకున్నావు. రేపు హనీ జాన్సన్ గారి ఇంటికి రారా అని చెప్తున్నా నేను. నీకు దమ్మున్నారా? హనీ జాన్సన్ ఇంటికి వచ్చేంత దమ్మున్నాడు. ఆడాన్న ఏంటి ఆడాను పోటుగాడే నువ్వు నీ దమ్ముంటే చెప్తున్నాడు ఎవరు రారని చెప్పి. పెళ్ళాన్ని గొడ్డేసిన దాని మొహం మీద ఎవడు దెంగడు. అంత చండాలంగా ఉంటది. నీకు లంజం ఉన్నట్టు దాన్ని ఎవడు దెంగుతాడు సార్? అని చేస్తున్న పెళ్ళాన్ని కదండి. వీళ్ళ అమ్మ అడవికి వెళ్ళిందో సింహం తెలియదు కదా. సింహం అని చెబుతున్నాడు కదా. వీడు దెంగుతాడు.
అని నెంబర్ పెడతా ఈ అరే, నెంబర్ మా నెంబర్ ఉంటుందిరా బాబు, నువ్వు పెట్టు. అరే బాబు నా నెంబర్ 949110 బాబు నా నెంబర్ రాసుకో 94910303 నా నెంబర్ నీచమైన ముఖ్యంగా మారాలరా అరే, లంచాలు నువ్వు ఏసు బ్యాక్ తండ్రి లాంటివి చెప్పట్లా. మాట్లాడుతున్నారేంద్రా లంచా కూడా చెప్పలేకపోతున్నా పడుతావు మీరే ఏసుగాడ్రా కుక్క ఎవరు పుట్టే చెప్తున్నా ఎట్లా కామెంట్ అరే 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 మూర్ఖులారా ఆన్లైన్ బెగ్గర్లారా వీళ్ళకి ఎక్కువ అంటారు నిజాయితీని ప్రకటించారా మరి కింద ట్రోలింగ్ ఎందుకురా పేటిఎం చేయండి గూగుల్ పే చేయండి ఎందుకురా గాడుతున్నారా కాదు ఒక్క నిమిషం ఏసు గారి తండ్రి పేరు చెప్పి మేము ఓడిపోయాను ఒప్పుకుంటాం అది లేదు వీడికి ఆ దమ్ము లేదు లంజోడికి పెట్టేశాడు సార్ వాడు ఉండండి సార్ నేను కలుపుతాను అసలు కలమండి ప్రవీణ్ ఆ నెంబర్ చెప్పవా నాకు ఒకసారి హలో అలా ప్రవీణ్ లేడనుకోండి సార్ ప్రవీణ్ సార్ నిన్న గోపి గారు మొన్న ఈ చెగోడి గారికి ఫోన్ చేసి అమ్మ నా బూతులు లింక్ చేశారండి ఎవరు మీరా